గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది పిఠాపురం వర్మ గారు ఉన్నారు కదా, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇండైరెక్ట్గా ర్యాంపుల్లో ఇసుక వైసీపీ నుంచి కండువాలు వేసుకుని వచ్చి నైట్కి 40-50 లారీలు తోసుకుని వెళ్ళిపోతున్నారు అన్నారు. దాని గురించి జనసేన కౌంటర్ ఏంటంటే, పగలు తీసుకెళ్తే జనాలకు ఇబ్బంది అవుతుందని నైట్ తీసుకెళ్తున్నారు. ఇసుక ఫ్రీ అని. ఇసుక ఫ్రీ అయినా సరే ఒరిజినల్గా ఇసుక ఫ్రీ, కానీ ఎక్కడ కూడా ఇసుక ఫ్రీగా అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 500 ఎక్కువ ఉండేది, ఇప్పుడు 500 తక్కువ ఉంది, అంతే తేడా. ఎక్కడా కూడా ఫ్రీ అనేది లేదు. అలాగే వైసీపీ, జనసేన, టీడీపీ ఎక్కడా కూడా కలిసి ఉండట్లేదు. ఒకవేళ కలిసినా ఎవరికాడే ఏమైతే, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే అది జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే వైసీపీ, జనసేన వాళ్ళు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారని వర్మ గారు ఆరోపణ. అలాగే ఇసుక ర్యాంపుల్లో కానీ వీటిల్లోనూ కమిషన్లు తీసుకుంటున్నారని, ఇష్టం వచ్చినట్టు ఇసుక అమ్ముకుంటున్నారని, ఇవన్నీ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం సీజన్ కాబట్టి కొన్ని ఏరియాలో, కొత్తపల్లి ఇలాంటి ఏరియాలో ర్యాంప్స్ చాలా పెద్ద పెద్ద ర్యాంప్స్ పెట్టుకున్నారు వర్షాకాలంలో అమ్ముకుందామని అన్నది వర్మ గారు ఆరోపణ. అలాగే ఒండ్రు మట్టి కూడా విపరీతంగా దూసేస్తున్నారు. అంటే సమ్ బీచ్ పక్కన, అదే గోదావరి పక్కన ఉంటుంది కదా, అది ఒండ్రు మట్టితో కలిసి ఉంటుంది కదా, అది దాన్ని కూడా విపరీతంగా తీసేస్తున్నారు. అది కూడా విపరీతమైన స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టులు కూడా విపరీతంగా దోచుకు తింటున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అవుతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ వచ్చినా పెద్ద ఉండలేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయి డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన అరకు ఇవన్నీ చేస్తున్నారు. ఇంకోటి ఆయనకు వచ్చి జీతం కూడా పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకి ఇస్తున్నారు. అక్కడ ఉన్న పిల్లల చదువులకి వాటికి ఆయన ఇస్తున్నారు. అంటే మనం ఏదన్నా చేయాలంటే కింద స్థాయిలో మాత్రం విపరీతమైన అవినీతి జరుగుతుంది అని కొండ పెద్దలు కొట్టి చెప్పారు మన వర్మ గారు. అలాగే అట్లానే జరుగుతుంది విపరీతమైన అవినీతి. ఎందుకంటే ఇసుకలో కానీ, అలాగే కాంట్రాక్ట్ విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో విపరీతమైన అవినీతి జరుగుతుంది. ఇది కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం గ్రాఫ్ తగ్గింది. కూటమికి వరకు వచ్చిందని సీట్లు ఏమి వచ్చాయి 164. ఎందుకంటే ఓ 34 సీట్లు పోతాయి. వైసీపీ బలపడుతుంది కాదు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన వ్యతిరేకత. ఎందుకంటే ఎమ్మెల్యే, ఫ్రాంక్ చెప్తున్నాం కదా, చిన్న చిన్న షాపుల దగ్గర కూడా ఎమ్మెల్యేలు కొంతమంది తీసుకుంటున్నారంట అమౌంట్. అంటే వైన్ విషయంలో కానీ, ఇంకో విషయంలో. అలాగే పిఠాపురంలో కూడా విపరీతమైన బెల్ షాపులు ఉన్నాయి అని అంటున్నారు. అలాగే జనసేన నాయకులకి సంబంధించిన వైన్ షాపులు కానీ, టీడీపీ నాయకులకు సంబంధించిన వైన్ షాపులు కానీ విపరీతంగా అవినీతి జరుగుతుంది. జనసేన అంటున్నారు, టీడీపీ అంటున్నారు, అలాగే వైసీపీ కూడా అన్నారు. అలాగే విపరీతమైన అవినీతి అయితే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 100% అయితే జరుగుతుంది. దాన్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకుతున్నారు. దాన్ని మార్చుకుంటే మళ్ళీ నగ్గుతారు. ఎక్కువగా వీళ్ళు హైదరాబాద్లో ఉండడానికి కూడా బాగా ఇష్టపడుతున్నారు ఈ ఎమ్మెల్యేలు.